హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ బేబీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను మీకు సగ్గుబియ్యంతో పాయసం ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. వచ్చేయండి. దీనికోసం అయితే ముందుగా నేను గంట సేపు సగ్గుబియ్యం నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని కొంచెం నెయ్యి వేసి మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ మొత్తం ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెలో గ్లాస్ వాటర్ పోసి మంచిగా వేడి చేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ సైడ్ కొంచెం పాలను కూడా వేడి చేసుకోవాలి. ఇక్కడ ఈ వాటర్ వేడైన తర్వాత ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యంని వేసి మంచిగా కలుపుకోవాలి. సగ్గుబియ్యంని మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు అంటుకుపోతుంది. చూసారా, నేను ఏ విధంగా అయితే కలుపుకుంటున్నానో అదే విధంగా కలుపుకోండి. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సగ్గుబియ్యం మంచిగా ఉడికిన తర్వాత మనం దీంట్లోనే మన రుచికి సరిపడా షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి మంచిగా కలుపుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు పాలు కూడా వేడైన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనకు సగ్గుబియ్యం కూడా మంచిగా ఉడికిపోయిందండి. చూసారా పైకి ఎలా పొంగు వస్తుందో. ఇప్పుడు మన సగ్గుబియ్యం ఉడికిపోయినట్టు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోనే పాలను కూడా యాడ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం పాయసం రెడీ.